దేవాలయంలో చీల్చినటువంటి ఆలోచన మీది కాదా? దళితుల్ని చంపినటువంటి చరిత్ర మీది కాదా? మానసికంగా దళితుల్ని చంపేశారు మీరు, కొంతకాలం శారీరకంగా చంపేశారు మీరు. మా శరీరాన్ని ఖండఖండాలుగా ముక్కలు ముక్కలుగా నరికి బస్తాల్లో పెట్టి కాలువల్లో పడేశారు. ఓ దుర్మార్గులారా, మీరా మాట్లాడేది జగన్ గురించి? మానవత్వం లేని మనుషులు మీరు. అసలు రాజకీయాలకే మీరు అంటరాని వాళ్ళు. మేము సమాజంలో అంటరాని వాళ్ళు అయి ఉండొచ్చు, రాజకీయాలు 40 సంవత్సరాలు నడపడానికే అంటరాని పార్టీగా మిమ్మల్ని వెలివేయాలి. అసలు నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర కానీ, పాదయాత్ర కానీ, సంకల్ప యాత్ర కానీ, ప్రజా సంకల్ప యాత్ర చేసిన విధానాన్ని ఒకసారి చూడండి. సమాజాన్ని చదవటం పాజిటివ్ యాంగిల్ ఒకవైపు. చరిత్రలో అనేక మంది రాస్తారు. బిపిన్ చంద్ర రాసినటువంటి చరిత్రను ఒకసారి చదవండి మీరు. స్వతంత్ర పోరాటంలో ఘట్టంలో ఎవడెవడు నిజాయితీగా భారతదేశ స్వతంత్రం కోసం పోరాడాడో, ఎవడెవడు నక్కజిత్తులుగా ఉన్నాడో, ఎవడెవడు ఏ విధంగా ప్రదర్శించారో, రాష్ట్రం విడిపోయేటప్పుడు మీరు ఏ విధంగా బిహేవ్ చేశారో, రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కడతానన్న రాజధాని ఏమైంది, రాజధాని ప్రాంతంలో దళితులకి పేదలకి భూములు కావాలంటే ఇక్కడ సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పారు మీరు. రాజధాని ప్రాంతంలో దళితులు ఉండటానికి లేదా? డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అట. అదేంటో అంటే రాజధాని ప్రాంతంలో దళితులు ఎవరు ఉండటానికి లేదు. హైదరాబాద్లో చూడండి, అసెంబ్లీ పక్కన సెక్రటరీ పక్కన బస్తీలు ఉన్నాయి. అక్కడ చింతల బస్తీ అక్కడే ఉంది, లేకపోతే చిన్న చిన్న బస్తీలు అక్కడే ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ క్లబ్ బై సే. పరిపాలన అన్నా లేకపోతే ప్రభుత్వం అన్నా ఒక చైన్ రియాక్షన్ తోటి ఉండే నేపథ్యం. ఇది ఎక్కడో చూడలేదు. చంద్రబాబు నాయుడు ఉన్న వాళ్ళకి మాత్రమే భూములన్నీ వాళ్ళకి ఇవ్వాలట, అక్కడ దళితులు కానీ పేదలు కానీ ఎవడు ఉండటానికి వీల్లేదట, వాళ్ళ దగ్గర వాసన వస్తుందట, వాళ్ళు సరిగా చదువుకోరట, వాళ్ళందరూ కూడా పేదవాళ్ళట, పేదవాడు వాసన లేకపోతే పేదవాడు నీడ ఏడ మీద పడకూడదట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ దశాబ్దంలోకి వెళ్ళి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు? అతని తరఫున వంతపడే లాయర్లు కానీ, అతని పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఏ కళ్ళు మూసుకుపోయాయా? చదువుకున్నారా లేదా? గాడిదిల్లారా? మీరు మాట్లాడే మాటలు, రాసే రాతలు కడుపు మండుతూ ఉన్నాయి. ఇది మేము ఆవేదనతో మాత్రమే మాట్లాడుతున్నాం. కడుపులో రగులుతున్నటువంటి ఆవేదనని అంబేద్కర్ వాదులుగా నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని 81 అడుగుల ఫౌండేషన్ తోటి మొత్తం 206 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు వెళ్ళి తన ఎమ్మెల్యేలతోటో తనో లేకపోతే ఒక్కరోజైనా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసాడా? నీలంటోడు తాగుతాడని అందకుండా ఆయన పాదాలు మాత్రమే తాకాలని అంత ఎత్తులో జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఆయన పాదాలను మేమెక్కడ తాకాలని చెప్పి పాదాల దగ్గర పూలు కూడా పెట్టలేదే మీరు. ఇప్పటికీ అంబేద్కర్ విగ్రహాన్ని చూడలేదే మీరు. మిమ్మల్ని ఏ విధంగా మేము నమ్ముతాం? హౌ కెన్ యు సే, హౌ కెన్ యు ఓన్ దళిత్స్? దళితుల్ని ఓన్ చేసుకోవాలంటే దానికి మనిషిగా ఆలోచించాలి. జంతు స్వభావంతో, నియంతృత్వ ఆలోచనలతోటి, నీరో చక్రవర్తిలాగా 75 ఏళ్ళు వచ్చినా సరే నేనేముంటారనే ఒక రంకు నినాదంతో. ఎవడా 75 ఏళ్ళు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చెప్పలేదా 60 ఏళ్ళకో 65 ఏళ్ళకో ఖచ్చితంగా రిటైర్ అయిపోయి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేటటువంటి ఒక విధానం కనబడలేదా మీకు? మీ కొడుకునే దూరంగా పెట్టేశారు. పాపం మేమేం చేస్తాం? అతను మంగళగిరి అనమంటే మందలగిరి అంటాడు, అతను జయంతనం అంటే వర్ధంతి అంటాడు. అతనికి దానికి దీనికి తేడా తెలియట్లేదు. కాబట్టి ఇన్ని అంశాలు ఒకవైపు ఉన్నప్పుడు కొన్ని అంశాలను మీరు తీసుకొని మాకు భూతత్వంలో జూమ్ చేసి జగన్ దళిత